గారు ఓకే ఇప్పుడు టీడీపీ జనసేన అటు పొత్తుల్లో భాగంగా 118 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు సిద్ధమయ్యారు 99 అంటే మీరు 5 స్థానాలు ప్రకటించారు తెలుగుదేశం పార్టీ పూర్తిగా 94 అంటే 94 అభ్యర్థి లిస్ట్ ఇచ్చేసింది అయితే ఇక్కడ ఏంటంటే ఓకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేరుస్తున్న ఆరోపణలు ఒక ఎత్తు అయితే నిన్న మాజీ హోంమంత్రి హరిరామ్ జోగి మరో లేఖ రాశారు అంటే పొత్తు ధర్మం జరగలేదు చంద్రబాబును దేహి అని అడుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది జనాభా ప్రాతిపదికన సామాజిక వర్గాల వారీగా న్యాయం జరగలేదు జనసేన పరిస్థితి ప్రజలంత హీనంగా ఉందా ఈ తరహా వ్యాఖ్యలు ఆయన చేస్తున్నారు దీనిపై మీ కామెంట్ ఏంటి సతీష్ గారు ముందుగా మీకు అలాగే ప్యానల్ పెద్దలకి టన్ టీవీ వీక్షకులకి యాజమాన్యానికి హృదయపూర్వక నమస్కారాలు అండి. నమస్తే సతీష్ గారు, ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైతే జనసేన పార్టీ 100కి 100% గెలుస్తుందో ఎక్కడైతే జనసేన పార్టీకి కిందటి ఎలక్షన్ లో మరి 30 నుంచి 40 వేల ఓట్లు అలాగే బలమైన ఆ సామాజిక వర్గం అలాగే అక్కడ ఉన్నటువంటి కొన్ని ఈక్వేషన్స్ బట్టి ఏవైతే మాకు అనుకూలంగా ఉన్నాయో ఆ సీట్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా 24 సీట్లు తీసుకోవడం జరిగింది. సో ఈ రోజుల్లో మరి హరిరామ జోగి గారు ఒక లేఖ రాశారు, మీరు 50 నుంచి 60 తీసుకుంటే బాగుంటది లేదా 2.5 సంవత్సరాలు పవర్ షేరింగ్ లో ఉంటుంది బాగుంటది అని ఆయనకి వ్యక్తిగత అభిప్రాయం అండి. ఈ రోజుల్లో హరిరామ జోగి గారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని పార్టీ పైన రుద్దినప్పుడు మరి ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి మా అధినాయకుడు ఆయన తెలుసు ఏం చేయాలి ఏంటనేది. అంటే ఇక్కడ మా పార్టీ ఒక కులానికి ఆపాదిస్తూ ఉన్నారు. మా జనసేన పార్టీ అనేది కేవలం కాపుల కోసం పెట్టిన పార్టీ కాదు కదా. ఈ జనసేన పార్టీ పెట్టింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల కోసం, ఎవరైతే రాజ్యాధికారం కోసం మరి ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కోసం పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త తరం, ఒక యువతరాన్ని మరి రాజకీయాలకు తీసుకురావాలి, కొత్త నాయకత్వానికి ఎంకరేజ్మెంట్ చేయాలని మన పవన్ కళ్యాణ్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క ఆశల సాధన కోసం మరి పార్టీ పెట్టి నడిపించడం జరుగుతూ ఉంది. అయితే ఈ 10 సంవత్సరాల కాలంలో మీరు చెప్తున్న ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ మీ పార్టీ అధినేత 1-2 సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు కొంత గందరగోళం సృష్టించాయి. ఒకసారేమో ఇదందరిది పార్టీ, నాకు కులాన్ని ఆపాదించవచ్చు అని అదే పవన్ కళ్యాణ్ అన్నారు. మళ్ళీ ఒక సందర్భంలో కాపులందరూ కలిసి రావాలి, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వస్తారంటూ ఆయన మరో వ్యాఖ్య చేశారు ఒక సందర్భంలో. సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే కాపులందరూ కూడా పెద్దన్న పాత్ర పోషించండి, మీరు వెనక నుండి ఎవరైతే ఉన్నారో బడుగు బలహీన వర్గాలని ముందుండి నడిపించి పెద్దన్న పాత్ర పోషించండి మనకి. ఎందుకంటే పార్టీని రేపొద్దున మన అధికారంలో తీసుకురావడానికి గ్రౌండ్ లెవెల్ లో అందరితో కూడా మీరు అన్నదమ్ములాగా కలిసిమెలిసి వెళ్ళండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఎక్కడ ఒక కాపు కులానికి ఒక దీనిగా మెమోండం పెట్టుకుని వెళ్ళలేదండి. పవన్ కళ్యాణ్ గారు అన్ని కులాలను కూడా సమానంగా చూసుకుంటూ పార్టీలో మాకున్న సిద్ధాంతాలు అనేవి కుల మతాలు చూస్తే సతీష్ గారు ఒక్క నిమిషం సార్ అయిపోతుంది. అంటే సతీష్ గారు, మేము ఏదైతే 24 సీట్లు మేము తీసుకున్నామో ఇందాక ఆయన వైఎస్ఆర్ పార్టీ ఆయన అంటున్నాడు మా మీద కపట ప్రేమ చూపిస్తూ ఉన్నారు. మా పార్టీలో ఉన్నటువంటి నాయకులకి వీరమహిళలకి వీళ్ళు కావాలనే విషం తక్కేలాగా వాళ్ళ విషం నిప్పేలాగా వీళ్ళ సోషల్ మీడియాలో వీళ్ళు 24 గంటలు పనిచేస్తా ఉన్నారు. మా అధినాయకుడికి ఎలాగెళ్ళాలి ఏం చేయాలో స్ట్రైట్ గా ఆయనకు స్పార్క్ ఉందండి. ఖచ్చితంగా ఆ విధంగా మేము వెళ్తాం, మాకు తెలుసు, మేము గట్టిగా పునాదులు వేసుకుంటున్నాం. లక్ష్మణరావు గారు అంటే జనసేనకి 24 సీట్లు కేటాయించారు, కేవలం 5 స్థానాల్లో మాత్రం అభ్యర్థులు ప్రకటించారు. ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారో కూడా ప్రకటించలేని స్థితిలో ఉన్నారని గత 2 రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అది ఒక అంశం. రెండోది, సీట్ల సర్దుబాటుకు సంబంధించి మేము కరెక్ట్గా ప్లానింగ్గా కూటమి విజయమే టార్గెట్గా వెళ్తున్నామని బ్రహ్మం చౌదరి గారు అంటున్నారు. ఓకే, పొత్తుల పరంగా తెలుగుదేశం పార్టీ స్ట్రాటజీస్ తెలుగుదేశం పార్టీకి ఉండొచ్చు. ప్రధానంగా ఇప్పుడు హరిరామ్ జోగి ప్రస్తావించిన, ఇప్పుడు వైసీపీ ప్రస్తావించిన, గతంలో 15% వస్తుందన్నారు, నేనే సీఎం అన్నారు, ఇంత హడావుడిపడి 24 సీట్లు తీసుకున్నారు అన్న అంశాన్ని పదే వైసీపీ పాయింట్అవుట్ చేస్తోంది. సార్ సతీష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఇప్పటంలో పెట్టిన సభలో క్లియర్ గా చెప్పారు, నేను ప్రభుత్వంపై ఉన్నటువంటి ప్రజా వ్యతిరేకత ఓటు చేయలేనవను. అలాగే మచిలీపట్నంలో జరిగిన సభలో అదే చెప్పారు, ఉత్తరాంధ్రలో జరిగినటువంటి యువశక్తి మీటింగ్ లో కూడా అదే చెప్పారు. ఏమని, నీ ప్రజా వ్యతిరేకత ఓటు చేయలేనవను, ఖచ్చితంగా ఎవరైతే మాతో కలిసి వస్తారో వాళ్ళందరూ కలుపుకొని వెళ్తా ఉన్నాం. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు
జనసేన, టీడీపీ, బీజేపీని కూడా కలుపుకొని వెళ్ళే ఆలోచన విధానంలో ఓకే మరి ప్రజా వ్యతిరేకత ఓటు ఎక్కడ కూడా చెల్లకుండా ఉండాలని ఓకే మేము ఎక్కడైతే బలంగా ఉన్నామో ఆ స్థానాల్లో మేము 24 స్థానాలు మేము తీసుకున్నాం. అలాగే 175 స్థానాల్లో జనసేన పార్టీ ఈ గెలుపోటములకి ప్రభావితం చేయగల ఓట్ బ్యాంకింగ్ ఉంది. తద్వారా ఏదైతే మరి జనసేన, టీడీపీ 160 సీట్లు కైవసం చేసుకోవడానికి గల బలం మాకు సమకూర్చుకున్నాం కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు భయపడి Okay. మా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ Okay. ప్రజల్లోకి విషం తీసుకెళ్తా ఉన్నారు. ఓకే, ఓకే. మా పార్టీ లక్ష్మణరావు నాయకులు గారు, అయోమయం లక్ష్మణరావు గారు, చేయాలని ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పదే పార్టీ- పదే ఒక్క మా నిమిషం. మీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఒక్క నిమిషం వీళ్ళు- లక్ష్మణరావు గారు నేను చెప్తుంది ఏంటంటే టీడీపీ జనసేన మీద వైసీపీ మాట్లాడుతుంది, వైసీపీ మీద టీడీపీ జనసేన మాట్లాడతారు. ఎందుకంటే స్వయంగా మీ రెండు పక్షాల మధ్య ఇప్పుడు ప్రధాన పోటీ ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఖచ్చితంగా మీ నిర్ణయాలు వాళ్ళు పోతలు వెతుకుతారు, వాళ్ళ నిర్ణయాలు మీరు వెతుకుతారు. ఇదే జరిగే రాజకీయం. అంటే ఇక్కడ ఏంటంటే ఓకే, తెలుగుదేశం పార్టీలో కొన్ని అసంతృప్తులు బయటకు వచ్చాయి. నేను చంద్రబాబు నాయుడు ఆయన పిలిచి మాట్లాడుకున్నారు నేతల్ని. అయితే జనసేనకు సంబంధించి కూడా కొన్ని అసంతృప్తులు ఉన్నాయి. పి గన్నవరం కానీ కొన్ని సీట్లని పూర్తి స్థాయిలో 5 సంవత్సరాల నుంచి కొందరు ఇన్ఛార్జీలు ఉండి ఎక్స్పెక్ట్ చేసిన తర్వాత అలాంటి సీట్లు రాలేదన్న అంశం. అలాగే ఇందాక రాజమండ్రి రూరల్ అది తెలుగుదేశం పార్టీ సిట్టింగ్ స్థానం అయినప్పటికీ జనసేన కూడా బలంగా కోరుకున్న స్థానం అదొకటి. అలాగే ఇంకా తణుకు కానీ చాలా చోట్ల నిన్న జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. జనసేన నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ జనసేన ఇద్దరు అసంతృప్తి వ్యక్తం చేశారు. టీడీపీ నేత పీలా గోవింద్ మాజీ ఎమ్మెల్యే ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అలాగే జనసేన ఇన్ఛార్జిగా ఉండే 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఉన్న ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. సతీష్ గారు, ఇప్పుడు కూటమి ఏర్పడేటప్పుడు పొత్తులు పెట్టుకునేటప్పుడు కొంతమంది అది టీడీపీ అవనాన్ని, జనసేన పార్టీ అవనాన్ని ఎవరైనా సరే త్యాగాలకు సిద్ధం అవ్వాలి సార్. ఎందుకంటే మనం ఏం ఒకటే, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి. మనం అధికారంలోకి వచ్చినప్పుడు ఎవరైతే పార్టీ జెండా పట్టుకొని పార్టీకి 10 సంవత్సరాలు వాళ్ళ టైం వెచ్చించారో వాళ్ళందరూ కూడా సంస్కృతమైన స్థానం రేపు గవర్నమెంట్ వచ్చినప్పుడు ఉంటది. అవసరమైతే ఎవరైతే ఎమ్మెల్యే టికెట్ కూడా త్యాగం చేశారో వాళ్ళకి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే అవసరం ఉంది, ఇస్తారు. ఇప్పుడు పందుల దుర్గేష్ గారు ఉన్నారండి. పందుల దుర్గేష్ గారికి నిడదవోలు నుంచి పోటీ చేయమని అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది, ఆయన మాట్లాడుతూ ఉన్నారు. నిజంగానే కందుల దుర్గేష్ గారు వాళ్ళటువంటి ఎవరైతే క్యాడర్ ఉన్నారో వాళ్ళ క్యాడర్ తో మాట్లాడి నా నిర్ణయం నేను బయటికి చెప్తానని కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఎక్కడ కూడా అసంతృప్తితో ఎవరు లేరండి.